ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో నచ్చితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహ రాశి వారికి ఆగస్టు 26, 27 తేదీల్లో అయితే గోచారం గ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు 4 వైపుల నుండి ధనాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గ్రహాల మార్పులు మీకు అత్యంత శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. 2 పెద్ద శుభవార్తలను వింటారు. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చే సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఆగస్టు 26, 27 తేదీల్లో అయితే గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నాయి. అలాగే దైవం తోడు కూడా మీకు ఈ సమయంలో ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు శ్రమ పడండి, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటివారు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు అయితే ఎప్పుడు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ఏదో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి అయితే మొండితనం అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే ఒక విషయం పట్ల 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు అందంగా ఉంటారు, అందరి పట్ల ప్రేమగా మాట్లాడుతారు, చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. ఏ పని చేసినా కానీ అది పూర్తి చేసే వరకు దాన్ని వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం అనేది చెయ్యరు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదల, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. సంఘంలో వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశివారు దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అయితే అన్యాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు. వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు 26, 27 తేదీల్లో అయితే వీరికి గ్రహాలు గోచారం అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో 4 వైపుల నుండి మీకు ధనం రాబోతుంది. ఈ సమయంలో మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకుంటాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీకున్న సమస్యల నుండి మీరు గట్టెక్కుతారు.
ఈ సమయంలో దైవం తోడు కూడా మీకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, బాధలు తొలగిపోయి ఆర్థిక పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఈ సమయంలో అయితే దైవం తోడు అయితే మీతో ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. దైవం తోడుతో మీరు అడుగులు ముందుకు వేసినట్లు అయితే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో అయితే డబ్బు అయితే మీకు 4 వైపు నుంచి వస్తుంది. మీరు కష్టపడండి, కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కూడా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు చూస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది. ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు మీకైతే ఈ సమయంలో వస్తాయి. ఆర్థిక విషయంలో అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని మీరే తగ్గించుకోండి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. భాగస్వామి వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం ఈ సమయంలో అధిక మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. ఈ సమయం అయితే అద్భుతంగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే శుభవార్తలు రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే ఈ సమయంలో మీకు జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ దగ్గరికి అయితే రాబోతుంది. అలాగే మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని మీ తెలివితేటలను ఉపయోగించుకుంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే మీకు మొండి బాకీలు వసూలు అవుతాయి. మీరు అడగక ముందే డబ్బు అనేది మీకు తిరిగి ఇస్తారు. ధన మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీకు ధన మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీ తెలివితేటలతో మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కొత్త పనులు మాత్రం విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థిరాస్తులు కూడా మీకు కలిసి వస్తాయి. ఈ సమయం అయితే మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా రెట్టింపు లాభాలు చూస్తారు. ఈ సమయం అయితే మీకు అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఈ సమయంలో గణపతికి ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఇంట్లో మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే ఇంట్లో గణపతి అష్టోత్తరాలు చదవడం వల్ల మీకున్న సమస్యలు తీరిపోతాయి. గణపతిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు మాత్రం మీరు గణపతిని ప్రత్యేకించి పూజించండి. అలాగే గణపతికి గరికె సమర్పించండి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఏదైనా తీపి పదార్థం మీరు పెట్టండి. ఇంట్లో గణపతి అష్టోత్తరాలు చదువుకోండి. ఉదయం, సాయంత్రం పూజ చేసుకోవడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. మీకు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఊహించని విధంగా ధనం వస్తుంది. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.